నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. డీటెయిల్స్ లోకి వస్తే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో బీఫామ్లు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి బీఫామ్లు అందజేశారు. పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు, నిర్ణయాలకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, పార్టీకి విధేయతతో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీ సాక్షిగా నీతి, నిజాయితీతో నిరాడంబరంగా ప్రజాసేవకు అంకితమవుతాను. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కుల, మత, వర్ణాలకు అతీతంగా స్వర్ణవర్గ సంక్షేమానికి ఆదర్శవంతమైన సమాజం కొరకు కృషి చేస్తాను. ప్రజా తీర్పు ద్వారా నాకు సంక్రమించే పదవిని బాధ్యతాయుతంగా స్వీకరించి దేశ, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేస్తాను అంటూ ప్రతిజ్ఞ చేశారు. మొట్టమొదటిసారిగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులుగా, శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీ ఫామ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి, పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి జనసేన రూపంలో రెబల్ అభ్యర్థి రంగంలోకి దిగుతున్నారు. సత్తెనపల్లి జనసేన మాజీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు నామినేషన్ వేయనున్నారు. ఒకవైపు మెగా ఫ్యామిలీకి ఎప్పుడు అభిమానిగానే ఉంటాను అంటూనే పోటీలో ఉంటాను అంటున్నారు. ఏదైతే సత్తెనపల్లి జనసేన పార్టీకి సంబంధించిన మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లు, గ్రామ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు నాతో పాటు నాకు సంఘీభావంగా వాళ్ళు కూడా రాజీనామాలు జనసేన పార్టీకి ఇచ్చి నాకు సంఘీభావంగా నాతో వస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అలానే మేము జనసేన పార్టీకి కానీ, జనసేన పార్టీ అధ్యక్షుడికి కానీ మేము వ్యతిరేకం కాదు. మేము కేవలం స్థానిక నిదానం, స్థానికులకు అవకాశం కావాలి అని చెప్పేసి మేము ముందుకెళ్తా ఉన్నాం. మొన్న లెటర్లో కూడా స్థానిక నినాదానికి మీరు కూడా మద్దతు ఇవ్వండి అన్న, మీరు కూడా మాకు ఆశీర్వదించండి అని కూడా అడగడం జరిగింది. ఈరోజు కూడా అదే మాట మీద ఉన్నాం. మా ప్రతిభ ఏంటో మేము చూపించాలనుకుంటున్నాం తప్పితే మేము జనసేన పార్టీ అధ్యక్షుడిని కానీ, జనసేన పార్టీని కానీ మేము ఎలాంటి పొల్లెత్తి మాట్లాడటం, మేము రాజకీయ నాయకులం కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి మెగా ఫ్యామిలీ అభిమానులుగా, చిరంజీవి గారి అభిమానులుగా, పవన్ కళ్యాణ్కి అభిమానులుగా మేము హృదయం నిండా, గుండె నిండా వాళ్ళని పెట్టుకుని ఉన్నాం. వాళ్ళని ఎప్పుడు కూడా ఆరాధిస్తూనే ఉంటాం, జీవితాంతం కూడా. నేను చాలా మీటింగుల్లో పోయి చెప్పాను, ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీ కోసమే ఉంటాడు బొర్రా అప్పారావు, మెగా ఫ్యామిలీ కోసం చచ్చిపోతారని చెప్పాను. అదే మాట మీద నేను ఉన్నాను, అభిమానిగా ఉంటాను. నాకు జరిగిన అవమానాలకి, నాకు జరిగిన ఇబ్బందులకి 200 రూపాయలు తీసుకుని హైదరాబాద్ పోయి బొర్రా అప్పారావు ఒక వ్యాపారం ఎలా అయ్యాడో, నాకు ఈ సంవత్సరంన్నర జరిగిన అవమానాలకి బొర్రా అప్పారావు రాజకీయం చేసి చూపిస్తాడు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మీ అందరూ కూడా నా సహకరించినందుకు ధన్యవాదాలు. ఆ గర్భశత్రువులు ఆత్మీయంగా కలిశారు. ఒకరితో ఒకరు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. కలిసికట్టుగా విజయం సాధిద్దాం అని శపథం చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి ఉమాను కూడా ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడటమే కాకుండా ప్రతిపక్షంలో 5 సంవత్సరాల పాటు దేవినేని ఉమామహేశ్వరరావు వసంత వెంకట కృష్ణ ప్రసాద్పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. అనూహ్యంగా రాజకీయ పరిణామాలతో వసంత వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరటంతో పాటు మైలవరం నియోజకవర్గ టికెట్ దక్కించుకున్నారు. వీరిద్దరి కలయికతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది మైలవరం నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఎన్డీఏ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో రావాలి. తప్పకుండా మా అందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం, జైలుకి వెళ్ళాం, కేసులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్ని రంగాల్లో. కాబట్టి ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరి మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఇవాళ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం శిరోధారిగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో, గ్రామ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి, అలాగే మండల పార్టీలు ఉన్నాయి, అలాగే యూనిట్, క్లస్టర్, బూత్, ఆ విధంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ దగ్గర 63% ప్రజలు మన ఏదైతే ఓటీపీ ఇచ్చి మనతో భాగస్వాములు అయ్యారు.
వాటి గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులు ఉన్నారో, గ్రామ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ఎన్నికల్లో బట్ అందరూ కూడా ఏదైతే గతంలో పౌడు సుధాకర్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయి మళ్ళీ మన పార్టీలో చేరారు. ఆయన మన పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది. దగ్గర 15 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 19-20 రోజుల ముందు నేను రావడం జరిగింది. అప్పుడు ఎవరైతే గ్రామ పార్టీలు ఉన్నాయో, ఎవరైతే మండల పార్టీలు ఉన్నాయో, ఎవరైతే ఆ రోజు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారో, ఒక్క నాయకుడిని కానీ ఒక్క కార్యకర్తను కానీ పక్కన తప్పించకుండా, బయట పార్టీలకు పోనివ్వకుండా, వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ, ఏదో కుటుంబం తర్వాత ప్రతి ఒక్కరిలో ఇద్దరిలో ఒకటి మంచి ఉంటుంది, ఒకటి చెడు ఉంటుంది, ఒకటి తప్పు ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో కలకలం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలపై తన చేతి వేలు నరుక్కుని ఓ మహిళ నిరసన వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి సుచరిత అక్రమాలపై కేసు పెట్టినా స్పందించకపోవడంతో తాను ఈ చర్యకు పాల్పడినట్లు గుంటూరు జిల్లాకు చెందిన కోవూరు లక్ష్మి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ భద్రాంధ్ర పాలనపై ఏకలవ్య నిరసన తెలియజేస్తానని మొన్న అందరికీ చెప్పానండి. అదే నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీల గురించి, దొంగతనాల గురించి, గంజాయి గురించి, రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో, ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి. ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం, నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా మురుగు గారికి, మోదీ గారికి, మన చంద్రచూడ్ గారికి, వీళ్ళందరికీ విన్నవించుకోవాలి వచ్చాను. వాళ్ళని కలవటానికి నా వల్ల కావట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని పోస్ట్ ద్వారా పంపించాలనే ఉద్దేశంతో నేను ఇదంతా వీడియో తీసి మేడం గారికి. S4 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ రేపటి బులెటిన్లో కలుద్దాం.